ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే భూసుండు చెప్తూ ఉన్నాడు, ఓ విద్యాధర, బంగారమునందలే ఆభరణత్వములాగానే తన యొక్క ఉదరమున జగత్తును ధరించి ఉన్నటువంటి ఏ చిద్రూప ఆత్మ యొక్క చమత్కారం అయితే ఉన్నదో అదే కదా ఈ సమస్తము అయి ఉన్నది. ఇది ఈ జగత్తు మొదలైనటువంటి సమస్త దృశ్యము కూడా అదే అయి ఉన్నది. సంకల్పము వికల్పము అనేది నశించిపోవడం చేత అది ఈ చిద్రూప ఆత్మ ద్వారానే అది లెస్సగా నశించిపోతూ ఉన్నది. ఈ వికల్పరాహిత్యమైతే మనుజునికి అత్యంతమైనటువంటి అధీనమైన కార్యమే అవుతుంది. అది తప్పనిసరిగా అనుసరించవలసిన కార్యమే అవుతూ ఉన్నది. ఇలా తెలిసినటువంటి వాడవై ఇంకా నీకు ఏ విధంగా ఇష్టమవుతుందో ఆ విధంగానే ఆచరించు. ఎవడైతే తన యొక్క అన్నము పానము మొదలైనటువంటి ఇహ సంబంధమైన అనుభవయోగ్యమైనటువంటి భోగ సామాగ్రి యందు ఇతరమైనటువంటి అంటే పుణ్యకార్యాలు ఇంకా కూడా దేవలోక అప్సరసలోకాలు అనేటువంటి ఆముష్మికమైనటువంటి అనుభవయోగ్యమైనటువంటి భోగ సామాగ్రి యందును కూడా వాడు ఆధారము లేకుండా ఉంటాడు, అంటే అనాధారాన్ని కలిగి ఉంటాడో అతనికి ఇది నిజంగా కూడా చివరిదైనటువంటి శరీరమే అవుతూ ఉంటుంది, అంటే అంతిమ జన్మయే అవుతూ ఉంది. అటువంటి వాడు కర్మలను వదిలిపెట్టకుండా మరి ఎటువంటి ఫలాపేక్ష కూడా లేకుండా కర్మలను చేస్తూ ఉంటాడు, యథాప్రాప్తమైనటువంటి క్రియలను అని చెబుతూ, అంతేకాదు విద్యాధర, పతనానికి హేతుభూతమైనటువంటి ఆ అవివేక పదాన్ని గనక ఉల్లంఘించి ముల్లోకాలను కూడా భావనము చేసేటువంటి అతి పవిత్రమైన వివేక పదాన్ని నీవు పొంది ఉన్నావు. ఎందుకు అవివేక పదాన్ని అంటే తెలివి లేనితనాన్ని, ప్రాపంచికమైనటువంటి తెలివి ఉన్నటువంటి దానిని నువ్వు వదిలివేశావు, ఎదిరించావు. ఇటువంటి వివేకముతో కూడుకొని మనస్సు చేత నీకింకా అధపతనము కలుగదు అని నేను ఎంచుచున్నాను. కాబట్టి నీవు మనోవాక్కులకు కూడా ఇతరమై చిన్మాత్రమే అయినటువంటి నిర్మలమైన ఆత్మపదాన్ని అవలంబించు. అలా అవలంబించి ఆత్మపదాన్ని మనస్సు మొదలైనటువంటి దృశ్య సమూహాలనంతటినీ కూడా నీవు వదిలివేయు అని చెబుతూ ఇంకా కూడా అంటూ ఉన్నాడు భుసుండు. అబుద్ధ్యమానశ్చేత్యాది చిద్రూపమపి అనఘా శాంత చిద్ఘన ఏవాస్వ నిర్మలాప్స్వంతర సువత్. అంటే పాపరహితుడవకు విద్యాధర, విషయాలు అనే విషయములు అనబడేటువంటివి వాని యొక్క క్రియాగుణ దోషాదులు కూడా మరి ఆ దోషాలను ప్రకాశింపజేసేటువంటిని చిదాభాసని స్మరించకు. ఏదైతే లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఆభాస మాత్రంగా ఉన్నటువంటి అంటే చిత్తాన్ని స్మరించకుండా నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైన స్వచ్ఛమైన జలమునందు ప్రవేశించిన తాపరహితమైనట్లుగానే ప్రకాశమైనటువంటి సూర్యకిరణములాగానే నీవు శాంతుడవయ్యుండు. అంతేకాదు చిద్ఘణమాత్రుడవయ్యేయుండు అని చెబుతూ, పాపరహితుడివే అయినవో విద్యాధర, విషయాలు మొదలైనటువంటి దృశ్యాన్ని దానిని కనిపింపజేసే అంటే ఆ దృశ్యాన్ని తెలియజేసేటువంటి చిదాభాసుని స్మరించవద్దు. శాంతము చిద్ఘణ రూపుడువై ఉండు. నిర్మలమైనటువంటి జలమందు ప్రవేశించిన సూర్యకిరణములాగానే నీవు కూడా తాపరహితమైనటువంటి ఆత్మప్రకాశ మాత్ర రూపుడువయ్యే ఉండు.
అని చెబుతూ అచేతనం చేతనాంతశ్చేతనాదేవ విద్యతే స్వే సాదృశ్యేపి సదృశం సయో పయోరాసౌ యదానలః. అంటే అచేతనమై జడమై దుఃఖము మొదలైనటువంటి రూపమైనటువంటిది జగత్తునకు. అంటే జగత్తు ఎటువంటిది అంటే చేతనము, తనకంటూ తనకి స్వయం చేతనము లేదు, ఇంకా అది జడమై ఉన్నది. పోని కదులుతున్నట్లు కనబడుతుందా? అది చైతన్యముతోటి సామీప్యం ద్వారానే అది కదులుతూ ఉన్నది. అంటే అచేతనమై కదలనిది అయి జడప్రాయమై దుఃఖము మొదలైన రూపమే అయినటువంటిది కదా జగత్తు. ఆ జగత్తుకు చైతన్యముతోటి అసాదృశ్యము అంటే ఆ చైతన్యముతోటి విరోధము అనేటువంటిది కనిపిస్తూ ఉన్నప్పుడు వాస్తవంగా అది చేతన రూపమే అయి ఉన్నది. అలా చేతన రూపమే అయి ఉండడం చేత సముద్రమందు అగ్నిలాగానే చైతన్య సదృశ్యమై చైతన్యమునందే వెలయుచూ ఉన్నది, కానీ ఇతరమైనటువంటిది కానే కాదు కదా అని చెబుతూ, అంటే అచేతనమగు అంటే జడ దుఃఖాత్మకమైన ఈ దృశ్య జగత్తు చేతనమైనటువంటి ఆత్మకు విరుద్ధంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అధిష్టాన దృష్టి చేతైతే సద్రూపమే అయి ఉన్నది. ఆ విధంగా అంటే అధిష్టాన దృష్టితో చూసినప్పుడు సద్రూపమై ఉండడం వలన సముద్ర గర్భమున బడబాగ్నిలాగానే, మరి అన్ని నీళ్ళల్లో అగ్ని ఉంటుందా అంటే బడబాగ్ని ఉండేదే సముద్ర మధ్యంలో, సముద్ర గర్భంలో ఉన్నటువంటి బడబాగ్నిలాగానే అది విజృంభించిందా సముద్రాన్ని మొత్తాన్ని ఇంకింపజేస్తుంది. అలాగననే అది ఆ చేతనాత్మయందే అవిరుద్ధంగా అంటే అసలు దానితో మమేకమయ్యే స్థితి కలిగే ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు అగ్నిజ్వాల యొక్క ఉత్పత్తి వినాశాలకు కూడా ఏది కారణమై ఉంటుంది అంటే వాయువే కారణమై ఉంటుంది. ఎలాగా? అగ్నిజ్వాల యందు వాయువు కూడా తోడైనట్లయితే పెద్దగా అగ్ని ఉత్పన్నమవుతుంది. అదే వాయువు లేకపోతే అది శమించిపోతుంది. ఆ విధంగానే అంటే అగ్నిజ్వాల యొక్క ఉత్పత్తికి కానీ వినాశాలకు కానీ వాయువే కారణమైనట్లుగా ఈ చిత్తును కూడా తన యొక్క చైతన్య శక్తి వలన చేతన అచేతన పదార్థాలకు కూడా కారణమై ఉన్నది కదా. నాహమస్తి చిద్రూపం చితి విశ్రాంతిరస్తుతే తతో యథా యాదృశేన భూయతే తాదృశో భవ. నేను చిద్రూపుడను గాను అనే ఈ అహంకారాన్ని తొలగించి వేసి కేవలము చిద్రూపమునందే విశ్రాంతిని కలిగియుండు. ఆ విధంగా అహంభావము అనేటువంటిది సంపూర్ణంగా నశించిపోతుంది. అలా ఎప్పుడైతే అహంభావము పూర్తిగా నశించిపోయిందో, ఏ స్వరూపమైతే అంటే ఏ చిన్మాత్రమైతే నీకు అనుభూతమవుతుందో ఆ రూపుడివే అయ్యుండు నువ్వు అనే చెబుతూ, నేను అహంకారాన్ని కాను అనేటువంటి ఈ విధమైన అహంకారాన్ని తొలగించివేయు. అలా తొలగించి వేసి చిద్రూపమైనటువంటి ప్రత్యేగాత్మ మాత్రమే మిగిలింపజేసుకొని అటువంటి వికల్పరహిత పూర్ణ చైతన్యమునందు నీవు విశ్రమించు. అహంకారము నశించిపోయిన తర్వాత ఏ స్వరూపమైతే నీకు అనుభూతమవుతుందో అప్పుడు ఏమ అనుభూతమవుతుంది? చిదాత్మే అవుతుంది కదా. ఆ రూపముతోనే నీవు స్థితిని కలిగి ఉండు అనే చెబుతూ, నిర్మలమైనటువంటి జలము సమూహం యొక్క అంటే మాలిన్యరహితమైనటువంటి జల సమూహం యొక్క బాహ్యమునందు కానీ మరి జలము లోపల కానీ అభ్యంతరమునందు కానీ రెంటి యందు కూడా ఏమున్నది అంటే నీళ్ళ లోపల నీళ్ళ పైన ఏమున్నది? జలమే ఉన్నది. అలాగనే అంటే ఆ రెంటి యందు జలము సమూహం పెద్ద జలనిధి ఉన్నది. నీళ్ళ లోపలేమున్నది? నీరే ఉంది. నీళ్ళ పైన ఏమున్నది? నీరే ఉన్నది. ఈ రెంటి యందు కూడా జల మాత్రమే ఉన్నట్లుగా సమస్త పదార్థాల యొక్క బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ ఏమి ఉన్నది? చిద్రూపమే ఉన్నది, స్థితి కలిగి ఉన్నది.
అని చెబుతూ నాహమస్తితి చిద్రూపం చితౌ చేళ్ళగ్నమంగతే నచాన్యచ్చేతి తం బ్రహ్మరూపం కేనోపమీయతే. ఓ ప్రియుడా, నేను చిద్రూపడును కాను అనేటువంటి ఏ అహంకారం అయితే ఉన్నదో దానిని వదిలివేయు. దానిని వదిలివేయాలి అంటే మరి నీకు దేహాత్మ భావన నశించాలి. నశించినప్పుడు చిద్రూపాత్ముడుని నేను అనేటువంటిది వస్తుంది. ఆ అహంకారాన్ని వదిలివేయాలి. ఏమని? నేను చిద్రూపుడను కాను అనేటువంటి భావాన్ని వదిలివేయాలి. అంటే నేను చిద్రూపుడనే అనేటువంటి భావాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. అఖండ చిద్రూపమునందు సంలగ్నుడివే అయినట్లయితే ఇతరమైనటువంటి ప్రకాశము లేనటువంటి ఆ బ్రహ్మరూపము ఇక దేనితో పోల్పనవుతుంది? అదే సాధ్యపడదు కదా అని చెబుతూ, ఓ ప్రియుడవకు విద్యాధర, నేను అహంకారాన్ని కాను అనే ఈ విధంగా అహంకారాన్ని తొలగించి వేయగా ఈ ప్రకారంగా అఖండమైనటువంటి చైతన్యమునందు నీవు నీ యొక్క ఉపాధి లగ్నమైపోయినట్లయితే ఇంకా ప్రకాశమే లేనటువంటి నీ చిద్రూప బ్రహ్మస్వరూపం ఇక దేనితో పోల్చబడగలుగుతుంది? ఆ స్వరూపము నిరుపమానము అని నీవు తెలియాలి. అంటే దానిని ఉపమించి పోల్చి చెప్పడానికి మరొకటి లేదు. అది ఏ సర్వోత్తమము అని నీవు భావించు అని చెబుతూ ప్రీతి, హర్షము, క్రోధము, యుద్ధము, జయము, అపజయము మొదలైనటువంటి వాని చేత మరి పలాయనము, ధావనము మొదలైన వివిధ కాలాదుల యొక్క భావాల చేత కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈ దేవతలు, అసురులు సహితమైనటువంటి పాతాళ భూలోక స్వర్గాదులతో కూడినటువంటి జగత్తు యొక్క చిత్రము గోడపై రంగులతోటి చిత్రింపబడింది. ఎట్లు మౌనంగా ఉంటుందో అంటే ఎటువంటి వ్యాపారమే లేకుండా ఉంటుందో అలాగే మాయాశబలిత చైతన్యము అనే ఈ చిత్రకారుని చేత చిదాకాశము అనే గోడ మీద చిత్రింపబడిన ఈ జగత్తు అనేటువంటి చిత్రము కూడా నిర్వికారమైనటువంటి రెండవది లేనటువంటి ఆత్మరూపముగానే ఉన్నది, కానీ జగద్రూపముగా అయితే కాదు కదా అనే చెబుతూ తేనైవ భూయతే భూరి యచ్చిత్తం ఖచ్చితం స్వతః అచేతనం చేతనం వా యదేచ్ఛసి తథా కురు. ఓ విద్యాధర, అచేతనమైనటువంటి జగద్రూపము కానీ చేతనమైనటువంటి బ్రహ్మరూపము కానీ ఏది చైతన్యమున స్వతహాగా విశేషముగా ప్రకటమవుచూ ఉన్నదో అటువంటి రూపమే కదా అనుభవింపబడుచూ ఉన్నది. కాబట్టి నీ అధీనమున ఉన్నట్టే సమాధి కానీ సమాధి నుండి లేవడం అంటే వ్యుత్థానము కానీ ఈ రెంటిలో నీవు వ్యవహారికంగా ఉంటావా, సమాధి ఎందు ఉంటావో, ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టపడతావో దానినే ఆచరించు. ఎందుకు అంటే జడమై ఉన్నది, అనృతమై అబద్ధమైనటువంటి ఈ జగద్రూపము కానీ చేతనమై సత్యమైనటువంటి ఆత్మరూపము కానీ ఏదైతే నీ యొక్క చిత్తమున నీ చేత స్వయంగా చిత్రితమవుతుందో, నీ చేత నీ ప్రయత్నము చేత ఏదైతే అది స్థిరపడుతుందో అది నీ చేత అనుభవించబడుతూ ఉన్నది కదా. ఈ విధంగా సంసారము అనేటువంటిది, సమాధి అనేటువంటిది ఈ రెండు కూడా నీ యొక్క అధీనమునందే ఉన్నవి, నీ చేతిలోనే ఉన్నవి. కాబట్టి ఇక నీవు ఎలా ఇష్టమో అలాగా ఆచరించు అని చెబుతూ చిచ్చమత్కృతయో వ్యోమ్ని స్ఫురంత్యేత జగత్తయ అర్కాంసు వదరోదిన్యః స్వచ్ఛ విదిత వేదినాం. మరుభూమి యందు సూర్యకిరణ రూపాలైనటువంటి మృగతృష్ణా నదులు మరుభూమిని ఎరిగిన కనుక నిరోధింపనివై స్వచ్ఛమైన కిరణ రూపాలుగానే ఎలా కనబడుతూ ఉన్నాయో అలాగే తత్వవేత్తల దృష్టి యందు కూడా ఈ జగద్రూపమున చిత్తు యొక్క చమత్కృతులే చిదాకాశమున భాషిస్తూ ఉన్నవే అవుతూ ఉన్నవి. కాబట్టి ఈ జగద్రూపము వాటిని నిరోధింపదు అనే కదా తెలియాలి. ఎలాగంటే
సూర్యుని యొక్క కిరణాల చేత మృగతృష్ణ నది రూపమున స్ఫురిస్తూ ఉన్నది. మృగతృష్ణ అంటే ఎండమావులు, ఆ ఎండమావులలో నీరు. మృగాలు అంటే లేళ్ళు, జింకలు, దుప్పులు ఈ జాతికి చెందినటువంటివి. వాటికి తీరని కోరిక ఏంటి అంటే దూరంగా ఎండమావులలో కనబడేటువంటి నీటి కోసం పరుగులెత్తుతూ ఆ కోరికని తీర్చుకోలేక మళ్ళీ ఆ ఎండమావుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మళ్ళీ సుదూరంగా అంత దూరంలో కనబడి అటు పరిగెత్తి అలా దాహం తీరక అవి చచ్చిపోయినట్లుగానే అందుకే దానికి మృగతృష్ణ నది రూపము అని చెప్పబడింది. అంటే ఎండమావులలో నీళ్లు లేకపోయినా కూడా నీరు ఉన్నట్లుగా ఎందుకు కనబడుతుంది అంటే సూర్యకిరణాలే తాపం ఎక్కువైనప్పుడు నీటి అలలలాగా కనబడడం దాని యొక్క స్వాభావికమైనటువంటి స్థితి. కానీ ఆ సత్యాన్ని తెలియనటువంటి వారికి అవి మజ్జన మరణాది భయాల ద్వారా నిరోధకాలే అగుతూ ఉన్నవి కదా. తెలిసిన వారికైతే కానే కాదు. అలాగే ఈ చిదాత్మయే జగద్రూపముగా స్ఫురిస్తూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి తత్వజ్ఞులైతే అటువంటి జగద్రూపాలు ఇంకా భయము కానీ దుఃఖము కానీ నిరోధము కానీ ఏమీ కలగజేయకుండానే ఉంటాయి అని చెబుతూ, అంటే గ్రుడ్డితనంతో కూడినటువంటి దృష్టి కలిగిన జనుగులకు ఆకాశంలో ఏం కనపడతాయి? వెంట్రుకలు ఉన్నట్లుగా కనబడతాయి. కేశాదులు కల్పించినట్లుగానే చీకటిగా కనపడుతుంది. ఇంకా మరి అది ఏంటి అంటే వాని యొక్క నేత్ర తిమిర రోగం. అయితే ఆ దృష్టి కలిగినటువంటి జనులకు ఆకాశంలో కేశాదులు కల్పించినట్లుగానే ఆ ఆత్మయందే ఉండేటువంటి అజ్ఞానులకు ఈ జగత్తు ఎలా కనపడుతుందంటే ఆత్మ కంటే కూడా వేరుగా గోచరిస్తూ ఉంటుంది. అసలు ఆత్మతత్వాన్ని గురించి తెలియదు, వాళ్ళకి కనపడేదే జగత్తు అనే చెబుతూ, అంతేకాదు ఈ ప్రకారంగా ఏవం జగత్వమహమిత్యన మిత్యవబోధరూప మా భాష మాత్రముదితం నచ నోదితంచ అర్కాంశుజాల రచన నగరాభమత్ర కుడ్యాది సత్యమిదమస్తి నఖేలతేవా. ఈ ప్రకారంగా ఈ జగత్తు బోధరూపమైనటువంటి ఆత్మస్వరూపమే అయ్యున్నది. అంటే జ్ఞానము కలిగినప్పుడు మాత్రమే ఈ జగత్తు ఆత్మస్వరూపమై ఉన్నది. ఆ భాష మాత్రమే చిత్తు యొక్క అంటే లేకనే కనబడేటువంటిది ఏ విధంగా ఉన్నది అంటే చిత్తము యొక్క చమత్కారం మాత్రమే అయి ఉన్నది. అంటే అజ్ఞానుల యొక్క దృష్టి యందు మాత్రమే ఉదయిస్తుంది. అది తత్వజ్ఞుల దృష్టి అయిందైతే అది ఎప్పటికీ కూడా ఉదయించదు. ఇంకా కూడా సూర్యకిరణాల యొక్క సమూహము చేతనే నిర్మితమైనటువంటి సూర్యకిరణాల యొక్క తాపము చేత నిర్మితమైనటువంటి నీటిలాగానే అంటే గంధర్వ నగరాన్ని పోలినట్లుగానే గంధర్వులు అని చెప్తాం. ఇక్కడ గంధర్వము అంటే కంటికి కనబడినటువంటిది అదృశ్యమైనటువంటిది, కేవలము ఊహాజనితము, అది కేవలము కల్పితము అయినట్లుగానే ఈ వ్యవహార దశ అందలే ఈ కుడ్యాది జగత్తు అంటే గోడలు మొదలైనటువంటి జగత్తు ఈ ఆకాశమందు అంటే ఈ ఖాళీలో చెట్లు లేనట్లుగానే ఆకాశమునందు లత లేనట్లుగానే ఈ జగద్రూపముతో కూడినటువంటిది కూడా ఇది కూడా లేనిదే అవుతూ ఉన్నది అని చెబుతూ, చిదధీనోదయధ్వంస సత్తా స్ఫూర్తి వివర్తనం యదాచిత్ కచనం విశ్వం చిన్మాత్రామితి వర్ణ్యతే. అంటే జగత్తు యొక్క ఉత్పత్తి నాశము, దాని యొక్క సత్తా, అది కనిపించేటువంటి స్ఫూర్తి, దాని యొక్క పరివర్తనము చిత్తు యొక్క అధీనాలే అని ఈ జగత్తు చిత్తు యొక్క స్ఫురణ నిండిపోయిన ఉన్నటువంటి చిన్మాత్రమే అని ఇక్కడ తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు విద్యాధరోపాఖ్యానమున చిత్కచన యోగోపదేశము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా విద్యాధరునితో భుసుండు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. విద్ధిత్వం చేతనాదేవ చేతనేతర చేతనం జలేగ్నిరివ చిజ్జాడ్యే నాతో భిన్నే మనాగపి. ఓ విద్యాధర, చైతన్యము కంటే కూడా వేరుగా ఏ జగత్ అయితే కనబడుతూ ఉన్నదో
దాని యొక్క అంటే ఆ కనబడేటువంటి దానిని అది చైతన్యమే అవడం వలన చిద్రూపంగానే నీవు తెలియు. ఎలాగంటే చైతన్యమునందలి స్ఫురణము చైతన్యము కంటే వేరు కాదు కదా. చైతన్యమునందు కనిపించేటువంటిది చైతన్యము కంటే వేరవుతుందా? కాదు. కాబట్టి జలమందు ప్రతిబింబించినటువంటి అగ్ని జలము కంటే వేరవుతుందా? కాదు. అలాగే చైతన్యమును ప్రతిబింబించినటువంటి జగత్తు కూడా చైతన్యము కంటే వేరు కానే కాదు. అందుచేత ఈ చిత్తు జడత్వము కొంచెమైనను కూడా ఏమాత్రము వేరు కానే కావు. కాబట్టి విద్యాధర, ఈ విధంగా జ్ఞానము యొక్క అజ్ఞానము యొక్క భేదము లేకుండా అభేదము అంటే సమస్థితి సిద్ధించడం చేత నీవు పరిచ్ఛేదరహితుడివే అయి ఉన్నావు. చిత్రకారుని చిత్రమందున్న అంటే బొమ్మలు వేసేటువంటి వాని యొక్క చిత్తమునందున్నటువంటి చిత్రములాగానే ఆ చిత్రాన్ని గురించినటువంటి జ్ఞానములాగానే గంధర్వ నగరం యొక్క అధిష్టానమైనటువంటి ఆకాశం యొక్క మధ్య భాగములాగానే నీవు స్వస్థుడవై ఉండు, శాంతముగా ఉండు. నిర్మలముగా ఉన్నటువంటి జలమందు రాబోవు కాలమున ఉద్భవించబోయేటువంటి ఫేనలము అంటే నొరగలు కొంచెము అయినా సరే కొంచెం నురుగుగా కనబడేటువంటిది. అది ఎప్పుడు ఎలా ఉంటుంది? శాంతంగా ఉంటుంది. నిర్మలంగా ఉన్నటువంటి జలమందు రాబోయే కాలంలో పుట్టబోయేటువంటి కొద్దిపాటి నురుగు ఎలా ఉంటుందో అలాగే మాయతో కూడినటువంటి శబలిత బ్రహ్మమునను కూడా అనంత శక్తిత్వ కారణము చేత ఆ సద్రూపముకు ఈ జగత్తు ప్రళయకాలమందు సూక్ష్మ రూపములో ఉంటుంది. కారణము లేకుండా జలము నుండి నురుగు ఎలా ఉద్భవింపదో అలాగే కారణము లేకుండా బ్రహ్మము నుండి సృష్ట్యాదులు కూడా ఉద్భవించవు అని చెబుతూ అకారణమైనటువంటి బ్రహ్మమునందు సృష్టి రచన ఎందే కారణము కూడా లేదు. కాబట్టి ఈ జగత్తు మొదలైనటువంటివన్నీ కూడా అసలు ఉత్పన్నమే అవడం లేదు. ఉత్పన్నము కానిది ఎలా నశిస్తుంది? కాబట్టి నశించడం కూడా లేదు. కారణము యొక్క అత్యంతాభావము చేత అసలు కారణమే లేని కార్యానికి ముందు కారణమే లేదు. ముందు కార్యం మాట బాలా ఉంచు. అసలు కారణమే లేని కారణము చేత జగత్తు లేశమైనా కూడా ఉద్భవించడం లేదు కొంచెం కూడా. ఇంకా ఎదుట కనిపించేటువంటిది మరి ఏ విధంగా జగత్తు అనేటువంటిది ఉత్పన్నమే లేదు అంటున్నారు. మరి అది కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అది ఎటువంటిది అంటే మరుభూమి అందలి జలములాగానే ఇది లేనిదే అవుతూ ఉన్నది. అంటే ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా నీళ్లు కనబడడం లేదా? కనబడుతుంది. అవి లేవని ఎవరికి తెలుసు? ఎండమావి యొక్క స్థితిగతి తెలిసినటువంటి వారికే తెలుసు. కాబట్టి తెలిసినవాడు ఆశపడడు. అంతేకాని తెలియనివాడు దాహం తీర్చుకునేందుకు ఎండమావుల దగ్గరకు పరిగెత్తినట్లే. అందుకే దానిని మృగతృష్ణ అని మరీ చెప్పబడింది. ఆ విధంగానే అంటే ఈ కారణమే లేనందువల్ల మరి జగత్తు కొంచెము ఒకంతైనా సరే ఉత్పన్నమే కావడం లేదు. ఇంకా కూడా మరి ఉత్పన్నమే కానిది ఎలా కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది. నీళ్ళే లేకపోయినా ఎండమావులలో నీళ్లు కనపడినట్లుగానే మనకి జగత్తు అనేటువంటిది లేదు అని ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞాన అభ్యాసం ద్వారా మాత్రమే తెలుస్తుంది. అంతవరకు జగత్తు ప్రత్యక్షంగా గోచరం అవుతుంది. జ్ఞానం యొక్క బోధ చేత బోధ రూపమైనటువంటి జ్ఞానము చేత మాత్రమే ఆ యొక్క జగత్తు వాస్తవానికి లేనిదే అని అప్పుడు అనుభవ సిద్ధికి వస్తుంది. అంతవరకు కూడా ఈ దేహాత్మ భావన ఉన్నంత వరకు కూడా జగత్తు సత్యంగానే. దానిని గురించి విచారించినప్పటికీ కూడా జగత్తు ఏదో ఒక మూల కాదు, సర్వేక సమస్తము జగత్తే వ్యాపించి ఉన్నట్లుగా, జగత్తులోని భాగమే మనము అయినట్లుగా ఆ అసత్తైనటువంటి జ్ఞానం ఆ అసద్రూపమైనటువంటి జగత్తును సత్యంగా కనిపించేటట్లుగా చేస్తూ ఉంటుంది. అది ఎలాగూ దీనికి అంటే సత్యమైనటువంటి పోలికేమిటి? ఎండమావులలో నీరు లేకపోయినా నీరు ఉన్నట్లుగా, అలలు వచ్చినట్లుగా, నీరు పారుతున్నట్లుగా ఎలా కనబడుతుందో సూర్యుని యొక్క తాపం చేత కిరణాలు ఎండవేడిమికి ఎలా అలలుగా అది
నీరు కదులుతున్నట్లు కనబడుతుందో అలాగే అజ్ఞానము అనేటువంటిది నిండి ఆవరించి ఉన్నప్పుడు లేని జగత్తు ఉన్నట్లుగా సత్యముగా మరి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. అదే జ్ఞానము వలన ఎప్పుడైతే మరి ఆ ఎండమావులలో నీరు ఉంటే అది ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే సూర్యకిరణాల యొక్క తాపం తగ్గిపోయిందో ఇక అక్కడ ఎండమావులు లేవు, ఎండమావుల్లో నీరు లేదు. అంటే ఎండమావులు ఎండ యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మాత్రమే లేని నీరు ఉన్నట్లుగా కనబడుతుంది. ఆ జ్ఞానము పూర్తి స్థాయిలో ఆవరించబడి ఉన్నప్పుడు మాత్రమే లేని జగత్తు ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. లేకపోతే అదే తెలిసినటువంటి వాడు కనబడడం దాని యొక్క నైజం అని తెలిసినా మరి ఆ ఎండమావులలో నీరు లేదని తెలిసిన వాడికి నీరు కనపడదా? కనబడుతుంది, కానీ దానిని నమ్మడు. ఎందుకు? అక్కడ నీరు లేదు అని సత్యం వానికి తెలుసు, అనుభవతత్వం అది. అలాగనే జ్ఞానాన్ని ఎవడైతే బోధ రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవడు అనుసరించి ఉంటాడో వానికి మాత్రమే ఈ జగత్తు ప్రపంచము అబద్ధము అని తెలుస్తుంది. అంటే ఈ మరుభూమి అందలి జలములాగానే లేనిదే అవుతూ ఉన్నది కదా. కారణము యొక్క అభావము చేత అసలు కారణమే లేదు. కారణము లేని కారణం చేత ఏమవుతుంది? సృష్టి లేకుండా ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఏమైంది అంటే సృష్టి లేదు అంటే పుట్టలేదు, అజమై ఉంది, అసలు పుట్టలేదు. ఎలా ఉన్నది? ప్రసన్నంగా శాంతంగా ఉన్నది. దానికి పుట్టి ఉంటే ఒక రూపనామాదులుంటే దానికి ఇదిగో ఇప్పుడు ప్రారంభమైంది, ఇప్పుడు అంతమవుతుందని చెప్పొచ్చు. అది అనంతమై ఉన్నది, అది లేదు, అంతము లేదు. అయితే అఖండమైనటువంటి సర్వేక సమస్తము కూడా నిండి ఉన్న ఏకరసమాత్రమైన రెండవది లేనిది అయినటువంటి పరబ్రహ్మమే అయి ఉన్నది, అఖండమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నది. ఈ కారణము చేత ఈ బ్రహ్మైక ఘనరూపుడివే అవడము చేత నీవు రాతి యొక్క మధ్య భాగంలాగానే ఆకాశం యొక్క కోశములాగానే ప్రశాంతుడవై ఉండు. నీవు పుట్టని వాడివై, పుట్టని వానికి అవయవాలు ఉండవు కదా. అలాగే ఎటువంటి అవయవాలు దేహాలు లేనివాడవై నీవు ప్రకాశిస్తూ ఉన్నావు. సర్వవ్యాపకమైన ఘనమైనటువంటి బ్రహ్మములాగానే. కాబట్టి ఓ విద్యాధర, నీవు జ్ఞానస్వరూపుడవు. అధిష్టాన దృష్టి చేత ఈ సమస్తము కూడా నీవే. దృశ్యమంతా కూడా ఈ జ్ఞాన దృష్టి చేత బాధింపబడడం చేత ఈ సమస్తమును నీవే. మరి ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞాన దృష్టి చేత జ్ఞానము అనేది బాధింపబడిందో ఈ సమస్తము నీవు కావు. లేదు, సర్వేక సమస్తము సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వము నీవే. కాబట్టి సర్వము నీవే. కాబట్టి నీవు ఎటువంటి సందేహము లేకుండా ప్రకాశించు. ఇంకా బుద్ధి చిదాభాసుడు లేనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మయందు స్వయంగా ప్రశాంతాన్ని పొందు. అజుడైనటువంటి అంటే అజుడకు పరమాత్మ అనేటువంటిది పుడతాడా? పుట్టడు. పుట్టాడు అంటే రూపనామక్రియలు పరిచ్ఛిన్నమైనటువంటిది. ఇక్కడ మనం అపరిచ్ఛిన్నమైన అఖండమైనటువంటి పరమాత్మ తత్వం అని చెప్పేటప్పుడు అజుడగు పరమాత్మ స్వాభావికమైనటువంటి శాశ్వత నిత్యానంద స్వరూపుడే అవడము చేత కార్యనిమిత్తము ఏ ప్రయోజనాన్ని కూడా అపేక్షించేటువంటి ఆపేక్ష కూడా లేదు. అందుచేత ఈ సృష్టి స్థితి లయ అనేటువంటి ఈ కార్యాలు ఏవైతే ఉన్నవో అవి అసలు సంభవమే కాలా. అసలు సృష్టి లేనప్పుడు స్థితి ఎక్కడిది? లయం ఎక్కడిది? అందుకనే ఈ సృష్టాది కార్యాలు అనేటువంటివి ఉత్పన్నమే కాకపోవడం చేత అది ఏది అయితే ఉన్నదో అది పుట్టనటువంటి శివస్వరూపమైన శుభప్రదమైన మంగళకారకమైనటువంటి బ్రహ్మతత్వమే అని చెబుతూ ఎవరి దృష్టి యందు అయితే అజమై చిద్రూపమైనటువంటి బ్రహ్మము అనేటువంటిది లేకుండా ఉన్నదో, ఎవరి యొక్క దృష్టి ఎందైతే పుట్టనటువంటి చిద్రూపమైనటువంటి భ్రమము అనేది లేకుండా ఉన్నదో అటువంటి మూర్ఖత్వంతో ఉన్నటువంటి విలాసులు సృష్టి యొక్క నాశము, సృష్టి యొక్క ఉత్పత్తి ఈ విషయాన్ని గురించి మాత్రమే విచారిస్తూ ఉన్నారు.
అంటే వారి యొక్క విచారము అనేటువంటిది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అనే కదా అర్థాన్ని స్ఫురింపజేస్తున్నది అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.